ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా హోటల్లో వేసే ఇడ్లీ బ్యాటర్ రెసిపీ అడిగారండి. అదే నేను ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. ఇడ్లీలు చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. దీని బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసిద్ది మా అమ్మ అనేది మీకు చూపిస్తాను. ముందుగా 4 నుంచి 5 గంటలు నానబెట్టుకున్న మినపగుళ్ళని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇడ్లీ రవ్వను కూడా అట్లీస్ట్ 2 అవర్స్ అన్నా బాగా నానబెట్టుకోవాలండి. అలా నానబెడితేనే మనకి ఇడ్లీలు బాగా సాఫ్ట్గా వస్తాయి. అలాగే పిండిని కూడా గ్రైండర్లోనే గ్రైండ్ చేయాలండి. గ్రైండర్లో గ్రైండ్ చేస్తేనే మనకి హోటల్ స్టైల్లో వస్తుంది. ఈ సమ్మర్లో కూలింగ్ వాటర్ వేసి గ్రైండ్ చేయండి. అప్పుడే మనకి పిండి బాగా ఒదిగిస్తుంది. చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు రుబ్బుకోవాలి. ఇలా టైట్గా ఉండాలి, లూజ్గా అసలు జారిపోకూడదండి. ఇలా బాగా రుబ్బుకోవాలి. అలాగే నానబెట్టిన రవ్వను కూడా మనం 3 to 4 టైమ్స్ బాగా కడుక్కోవాలండి. బాగా కడగాలి. దీని కప్పు కొలతలు వచ్చేసి 1 కప్పు మినపగుళ్ళకి 4 కప్పులు రవ్వ వేస్తుందండి. ఇలా కడిగిన రవ్వని బాగా గట్టిగా పిండి వేసుకోవాలండి. ఈ రవ్వలో పిండి పదార్థం లాంటిది ఒకటి ఉంటుంది, అది తీసేయాలి. అది తీయకపోతే మనకి ఇడ్లీల పైన ఒక పొర లాంటిది వస్తుంది. చూడండి, ఇవి రవ్వ కడిగిన నీళ్లు. చూడండి, ఇలా పిండి లాంటిది ఉంటుంది, అది తీసేయాలండి. అది తీసేయకపోతే మనకి ఇడ్లీల పైన బంకలాగా వస్తుంది, అప్పుడు టేస్ట్ బాగోవండి. అంతే అండి. ఇలా కలిపేసిన పిండిని అట్లీస్ట్ ఒక 8 to 9 అవర్స్ ఫర్మెంట్ అయితే ఇడ్లీలు బాగా వస్తాయండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్